అని మనము జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం ఏ వాక్యం కొరకు ధ్యానం చేసుకుందామమ్మా? రైట్, దేవునిలోకి తిరిగి రావడం. సరే, ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము. ఏం కాండము? సంఖ్యాకాండం. సంఖ్యాకాండములో 11వ అధ్యాయము 11వ వచనం. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అధ్యాయం ఎంత? వచనం ఎంత? రైట్, చదవండి. तब मूसा ने यहोवा से कहा, तू अपने दास से कह, बुरा व्यवहार क्यों करता है, और क्या कारण है कि मैंने तेरी दृष्टि में अनुग्रह नहीं पाया कि तूने इन सब लोगों का भार मुझ पर डाला है. హల్లెలూయా. ఇక్కడ మోసే దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరు తెలుసా? దేవునికి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ అలసిపోయాడు మోషే. వాళ్ళు ఏమంటున్నారంటే సనుక్కుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు గునుగుతా ఉన్నారు. గులుగుడు సనుగుడు అంటే మనకి ఈజీగా తెలుస్తుంది కదా. మేము ఆడ ఉన్నా బాగుండేది. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. మాకు అన్ని రకాల వస్తువులు ఆడ దొరికేటివి. మంచి మటన్ దొరికేది, చికెన్ దొరికేది, అన్ని కీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు, మంచి బెండకాయలు, బీరకాయలు, అన్ని వస్తువులు మాకు ఐగుప్తు దేశంలో దొరికేది. కానీ మోషే ఎప్పుడైతే దేవుని వెంబడి మమ్మల్ని నడిపిస్తున్నాడో మాకు మన్నా తప్ప వేరే ఫుడ్ లేదు, వేరే భోజనమే లేదు. ఒక మన్నా అనేది తింటున్నాం అని వాళ్ళు సనుక్కుంటున్నారు. మోసే పాస్టర్ కదా, ఆయన మీద పడి గులుగుతున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని నడిపిస్తున్నావు ఇంత దూరం? ఎందుకయ్యా మమ్మల్ని ఇంత తిరస్కారం చేస్తున్నావు? ఎందుకయ్యా మమ్మల్ని ఇంత ఘోరమైన స్థితికి మమ్మల్ని తీసుకొస్తున్నావు? ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి అయితే కానాను దేశం వరకు మమ్మల్ని నడిపించడానికి నిన్ను ఎవరు పంపించారు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ప్రజలలో విశ్వాసం కోల్పోయారు. మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టి విశ్వాసం లేదు ప్రజలలో. మొదటిగా నమ్మారు యేసుక్రీస్తుని. ఎప్పుడు నమ్మారు? ఐగుప్తు దేశంలో మోషే వెళ్ళినప్పుడు అక్కడ 10 సూచక క్రియలు జరిగాయి. ఎన్ని? 10. ఏమేమి జరిగాయమ్మా? మోషే ప్రార్థన చేసినప్పుడు నీళ్ళు ఎర్రగయ్యాయి, ఒకటి. అర్థమైందా? మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి కప్పలు కింద పడ్డాయి, 2. మోషే ప్రార్థన చేస్తే ఐగుప్తు దేశంలో అన్యుల కొడుకులందరూ, పెద్ద కొడుకులకు అందరికి పుండ్లు గడ్డలై చనిపోయారు, 3. ఇట్లా 10 సూచక క్రియలు జరిగాయి ఐగుప్తు దేశంలో. ఇవన్నీ చూసినప్పుడు ఆ ప్రజలకు ఏమనిపించిందంటే, ఓ, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే జీవము గలవాడని మోషే వెంబడి బయలుదేరారు. ఎక్కడికి? కానానికి బయలుదేరారు. బయలుదేరగానే కొద్ది దూరం వచ్చాక వాళ్ళకి బాధ అనిపించేసింది. వాళ్ళకి ఏమీ దొరుకుతలేదని ప్రజలు సనుక్కోవడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి 11 మొదటి మాట. 11 అధ్యాయం మొదటి వచనం. ప్రజలు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. హల్లెలూయా. ఎవరు విన్నారు ఈ మాట? మోషే విన్నాడా? ఎవరు విన్నారు ఈ మాట? దేవుడు విన్నాడు. దేవుడు సత్యం కాదనే వాళ్ళు చేయలేపండి మీదికి. నీవు నేను సత్యం కాదు ఈడ. ఎవరు సనుక్కోవడం? ఇజ్రాయేలు ప్రజలు సనుక్కోవడం యెహోవా విన్నాడు. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. హల్లెలూయా. ఎవరికి రగులుకున్నది కోపం? నీకు కోపం వస్తే నువ్వేం చేయలేవు, నా కోపం వస్తే నేనేం చేయలేం.
దేవుడిచ్చిన సాధ్యముని, దేవుడిచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు చూడలేదా? దేవుని యొక్క మహిమలు చూడలేదా? లేమన్నా ఇప్పుడు చెప్పండి, మీరు చూసారా చూడలేదా? దేవుని అద్భుత కార్యములు చూశారు, దేవుడే నిజమైన వాడని తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఆయాసం వచ్చిందో, బాధ వచ్చిందో, అప్పుడు ఏం చేశారు? దేవునికి విరోధంగా మాట్లాడారు. నువ్వు వింటలేవు, నేను వింటలే అనుకుంటున్నావేమో. ప్రభువుల వారు కంపల్సరీ వింటాడు. దేవుణ్ణి నమ్మితేనే ఇక్కడ కూర్చో. ఇంకొక మాట ఏమున్నదంటే ఇక్కడ, ఆయనకు కోపము రగులుకొనును. ఇంకొక మాట ఉన్నది ఇక్కడ, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక్కొక్క నొకను దహించి వేశాను, చంపేశాడు. దేవునికి కోపం రప్పిస్తావా? నాకు రప్పి ఏం కాదు, నా మీద కోప్పడు, నా మీద సనుక్కో. దేవునికి, దేవాతి దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించి ప్రేమించి బప్తిస్మ తీసుకొని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం కాకుండా అనేకుల ముందు ఆయన విలువను తీస్తామా మనం? హల్లెలూయా. ఎంతమందిని దహించేసింది ఆ పాలెములో. ఎంతమంది అయితే నిలబడి ఉన్నారో ఆ ఎడారిలో అంతమందిని సర్వనాశనం చేసేసింది. హల్లెలూయా. ఈరోజు మోషేకి బాధ అనిపిస్తూ ఉంది, మోషే దుఃఖపడుతున్నారు, మోషే ఏడుస్తున్నారు. వాళ్ళ యొక్క గునుగుడు చూసి, సనుగుడు చూసి, వాళ్ళ మరణములు చూసి ఇంత దూరం నడిపిస్తే చచ్చిపోతున్నారు ఏందండి? పరలోక రాజ్యం పోదామని మనం అనుకుంటే పరలోక రాజ్యం లేకుండా మధ్యలోనే విడవబడుతున్నాం ఏంటి? మోషే ఏడుస్తున్నాడు తెలుసా. అప్పుడు మోషే ఏమన్నాడు చూడు, 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవెలా నీ సేవకుని బాధించితివి, నా మీద ఈ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. సీదా దేవుణ్ణి అడిగేశాడు తెలుసా. ఎవరు? మోషే. ఏంది అయ్యా నువ్వు ఇక్కడ కూర్చొని, ఈ ప్రజల భారమంతా నా మీద ఎందుకు పెట్టావు? ఈ బాధ నాకెందుకు అవసరమా? నేను నిన్ను ఆరాధిస్తే చాలదా ప్రభువా? నా కుటుంబాన్ని పట్టుకొని నేను వీళ్ళందరినీ నడిపించాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా? నాకేమన్నా జీతం ఇస్తున్నావా అన్నట్టుగా మాట్లాడాడు. అట్లా అనలేదు కానీ అట్లా ఆ విధానం ఎంత చూడండి. అది ఒకసారి చదివితే మళ్ళీ చూడండి. కాగా మోషే యెహోవాతో ఇట్లా అన్నాడు. ఎట్లా అన్నాడు? నీవెలా నీ సేవకుణ్ణి బాధించితివి, నా మీద ఈ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద ఎందుకు పెట్టావయ్యా అన్నాడు ఆయన. ఇంతమంది మీ అందరి భారం నాకు అవసరమా? అక్క కొడుకు బాగలేకుండే నేనే బాధపడాలి, అక్క బాగలేకుండే నేనే బాధపడాలి, నువ్వు బాగలేదంటే నేనే ప్రార్థన చేయాలి కూర్చోనాడా? నాకు అవసరమా? నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకొని హాయిగా ఇంటికాడ ఉంటే అయిపోతుంది కదా. మేము ఒకప్పుడు చాలా చండాలు ఉన్నాయి. నేనైతే వాస్తవం చెప్తున్నా మీ అందరికీ. అలాంటి వాడిని నన్ను ఎందుకు దేవుడు ఇక్కడికి నడిపించాడు? మోసే అంతకుడు హత్య చేశాడు, ఒక మనిషిని చంపేసి మేనమామల దేశానికి పారిపోయాడు. పారిపోయి అక్కడ గుర్రలు కాసుకుంటూ బతుకుతే షినాయి పర్వతం మీద గొర్రెల మందల మధ్యలో ఒక పొదలో నుండి దేవుడు మాట్లాడాడు, మోషే నువ్వు నా సేవ చేయాలి. నేను మస్తు తాగేవాడిని, మస్తు తిరిగేవాడిని, మస్తు తినేవాడిని, ఎన్నో కథలు చేశాను నేను తెలుసా ఈ లోకంలో. నన్నే ఎందుకు దేవుడు పిలిచాడు? మోసే ఆ రకంగా ఎందుకయ్యా నా మీద పెట్టావు? ఇంక 12వ వచనం చూడు, నేను ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేను అందరినీ ఇలాంటి కన్నానా ఏమన్నా? చూసావా ఎట్లా మాట్లాడుతున్నాడు దేవునితో? నేనేమన్నా వీళ్ళందరినీ కన్నానా? నా మీద పెట్టావు.
నాకు వీళ్ళని నడిపివ్వడం నా వల్ల అవుతలేదు, వీళ్ళ మాటలు తినడం నా వల్ల అవుతలేదు, వీళ్ళ యొక్క తప్పుడు నడకలు నడవడం నా వల్ల అవుతలేదు. మధ్యలో పోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెంకట్రాపేట వరకు మళ్ళీ అక్కడ స్టేజ్ చేస్తున్నారు. ఆ రోజు నైటు అక్కడ పడుకుంటున్నారు. వాళ్ళు మన్నా తినలేక మాకేందయా ఇదేందయా మోషే, లక్షలాది జనమాయే. దేవునికి బాగా మోషేకి బాగా దుఃఖం వచ్చేసింది తెలుసా. చనిపోయారు బాగా మంది, అందుకు దుఃఖం వచ్చింది ఆయనకి. మొదట్లో చూసాం కదా 11:11 దహించి వేసింది, చాలామంది అగ్ని కాల్చి వేసిందని. ఆయనకి దుఃఖము కడుపుల నుండి వచ్చేమన్నాడు, నేనేమన్నా వీళ్ళని కన్ననానయ్యా. ఇంకొక మాట చూడు అక్కడే ఉంది, నా గర్భమున ధరించి తినా, నేను వీరిని కంటినా. పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నా రొమ్మున అద్దుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావేంటి అన్నాడు. వీళ్ళకు కూడా నీవు ఆ ప్రమాణం చేయలేదు. ఎప్పుడు చేశాడు? వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ తండ్రులకు చెప్పాడు, ఏమని, మీరు ఐగుప్తు నుండి కానానుకు మిమ్మల్ని చేరుస్తారని అక్కడ ప్రమాణం చేస్తే ఇక్కడ వీళ్ళందరినీ నా మీద పెట్టావేంది? వీళ్ళకేమన్నా నేను తండ్రినా? బెల్లంపల్లిలో సంఖ్య చూస్తే నాకు విచిత్రం. ఆ రోజు వాక్యం వింటే నా గుండె పగిలిపోయింది తెలుసా. రే బాబు, ప్రవచనాలు 7 చేశాడు ఆయన. మీరు చూసారో చూడలేదో, నేను ఆ రోజు బాక్స్ కనెక్షన్ చేసి మంచిగా నైట్ మొత్తం చూశాను దాన్ని. అంత జనము. ప్రవీణ్ టికెట్లు ఇచ్చి పిలుచుకున్నాడా పాస్టర్ ప్రవీణ్ గారు? అంత జనానికి టికెట్ పెట్టుకున్నాడు ఆయన. ఏమన్నా అంత జనం జమ కావడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు లేడా? ఆలోచన చేయండి. దేవుడి విషయంలో పోయారా, మనుషుల విషయంలో పోయారా? అడిగి ఈయన నన్నెందుకు నడిపిమంటున్నావయ్యా, నా రొమ్మున పెట్టావు, నా సాతి మీద పెట్టావు. వీళ్ళేమో మాటికి నన్ను తలదిస్తూ ఉన్నారు. ఏనుచారు దాకా పోతున్నారు, మాకు మాంసం కావాలంటున్నారు, మాకు ఆరోగ్యం కావాలంటున్నారు. నడిచి మా కాళ్ళని ఆపులెక్కాయి, మాకు మంచి సౌలతి కావాలి, హాస్పిటల్ కావాలంటున్నారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. ప్రజల్లోనే ఇలా ఉంది, బైబిల్లోనే ఇలా రాయబడింది. ఈరోజు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎందుకు పాడు చేస్తున్నావు? దేవుడు సత్యము కానప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఒకసారి ప్రభు యొక్క సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత ఆయనని ఎగతాళి చేయకూడదు కదా. ఇంకేమనుందో తెలుసా? 13 చదువుతున్నా చూడండి. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నా దగ్గర ఎక్కడ ఉన్నది? ఇంతమందికి ఆరోగ్యం ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? మరి నా చేతులు ఏమన్నా ఉన్నదా? అమ్మ మీరు చెప్పండి, నా చేతులు ఏమన్నా ఉన్నదా? మోషే అదే అడిగాడు ప్రభుని. ఇప్పుడు ఈరోజు నేను ప్రభుని అదే అడగాల. నా దగ్గర ఏమున్నది వీళ్ళకి ఇచ్చుటకు? వీళ్ళ అలసట తీర్చుటయ్యాలా, వీళ్ళ సంపద తీర్చుట? వాళ్ళ గుళ్ళు కూర్చున్నారు చాలామంది. మేము ఐగుప్తులు ఉన్నా కూడా మంచిగుండు, మా సంపాదన ఉండే, మా డబ్బు ఉండేది, మా ధనం ఉండేది, మా బంగారం ఉండేది, మా వెండి ఉండేది, మా పిల్లలు మంచిగా ఉండేటోరు, మా ఆరోగ్యాలు మంచిగా ఉండేటోళ్ళు. వాళ్ళు రావడం అంటే బ్యాగులు వేసుకొని వస్తలే. మరి వాళ్ళకున్న గొర్రెలు, కోళ్ళు, గొడ్లు, పశువులు, మేకలు, పిల్లలు, మంచాలు అన్నీ పట్టుకొని వస్తారు. ఎంత అలసట అయితే చెప్పు ప్రజలకి. నా దగ్గర ఏమున్నదైతే ఇలా నేను ఎట్లా చదవాలి ప్రభు? ఎలీషా నయమాను బాగలేనప్పుడు నయమాన్ ఎలీషా దగ్గరికి వస్తాడు. అయితే ఎలీషా నయమాన్కి 7 మార్లు మునుగు అంటాడు నీళ్ళలో. మీకు ఎన్నోసార్లు చెప్పాను నయమాన్ కథ. ఆయన నీళ్ళలో ముంచి 7 మార్లు అయిన తర్వాత బాగా అవుతాడు. బాగా అయినాక ఎలీషా ఏం చేస్తాడంటే బంగారము, వెండి, నాణెములు ఎలీషాకి బహుమానంగా తీసుకొస్తాడు. బాగా అయింది, కుష్ఠరోగం పోయింది అని తీసుకొచ్చినప్పుడు ఎలీషా ఏమంటాడంటే,
వద్దు, నాకు ఏమొద్దు, ఇది నేను తీసుకోను, తిరిగి నువ్వు తీసుకోపో అంటాడు. ఎలీషా దగ్గర ఒక ప్రవక్త ఉంటాడు, చిన్నగా జత పనివాడు, గేహాజీ. ఆయన పేరేంటి? నేను వచ్చేవారం ఈ పేరు అడుగుతాను మిమ్మల్ని, గేహాజీ. ఈ గేహాజీ ఏం చేస్తాడంటే, ఈయనకు ఆశ బాగుంటుంది. అబ్బా ఎంత వస్తువులు పోతున్నాయిరా, చూసావా ఎంత ఆశ ఉందో, ఎంత బంగారం పోతా ఉంది, ఎంత ఎండిపోతా ఉంది. అనవసరంగా ఈ ఎలీషా ఈయనకేమీ తెలియదు, ఈయన అనవసరంగా మీ యొక్క బంగారంని వెండిని వద్దని చెబుతున్నాడు, నాకు ఇచ్చినా బాగుండే అన్నంత బాధపడుతూ ఉన్నాడు ఆయన పక్కన కూర్చుని. ఎప్పుడైతే నయమాన్ వచ్చి వద్దనంగానే గుర్రం రిటర్న్ తిప్పుకొని వెళ్ళిపోయాడో, కొద్ది ఊరు దాటేంత వరకు చూసి ఈయన పోయాడు. హల్లెలూయా. ఎవరు? గేహాజీ పోయాడు. నయమాన్ అక్కడ ఆగు అని పరిగెత్తుకొని ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర కూర్చొని ఏమంటున్నాడంటే, ఎలీషా గారు కొన్ని వస్తువులు ఇయ్యమని చెప్పాడు నాకు. చూసావా, దేవుని సేవకుడే దేవుని దగ్గరే ఉన్నాడు కానీ ఎంత మిస్టేక్ చేస్తున్నాడు. ఈమెని చెప్పాడు, వాటిని నన్ను తీసుకురమ్మన్నాడు అన్న వల్లనే వెంటనే నయమాన్ ఏమన్నాడు, ఇద్దరు ఆయన దాసీలను ఇచ్చి వాళ్ళ నెత్తిల మీద పెట్టి ఈయన ఏడ ఉంచమంటే అక్కడ ఉంచి రాపోళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. పంపించినప్పుడు వాటిని తెచ్చి ఆయన డేరా ఆయన ఇంటిలో దాచుకొని తిరిగి వస్తాడు. వచ్చి ఆయన దగ్గర నిలబడతాడు. చూడండి ఒక్కసారి ఆ మాట. మొదటి రాజులు ఆయన దగ్గర నిలబడతాడు. మొదటి రాజులు 'అరే నేను సామ్యుయేల్లో చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజులలో 2వ రాజులు 5వ అధ్యాయం. ఆ 2వ రాజుల్లో 5వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. ఆయన వచ్చి అక్కడ నిల్చున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలుచున్నాడు. ఎలీషా వానిని చూసి, గేహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగాడు. ఎక్కడి నుండి వచ్చావయ్యా నువ్వు అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, 26 అంతటా ఎలీషా
అని అడిగాను. వాడు నీ దాసుడైన నన్ను ఎచ్చటికి పోలేదనెను. ఏమన్నాడు? నేను ఎక్కడికి పోలేదు. 26వ అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథముని దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూసావా, ఈయనకు ఎట్లా తెలిసింది ఎలీషాకు? ఏమన్నాడు ఈయన? డైరెక్ట్ అన్నాడు, నువ్వు ఎప్పుడైతే రథం కాడపోయి ఆపావో ఆ మనుష్యుడు దిగి నిన్ను ఎదుర్కొనటకు వచ్చాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు, అప్పుడు నా మనసు కూడా నీతోటే ఉంది. చూశాను నేను నీ కథలని. నువ్వెవరిని అన్యాయం చేస్తున్నావు? దేవుణ్ణి అన్యాయం చేస్తున్నావు. నువ్వు దేవుడికి తిరిగి రావలసిన ఆశీర్వాదము, దేవుడికి తిరిగి రావలసిన మహిమ, దేవునికి తిరిగి రావలసిన దీవెనలు, కానుకలు అవన్నీ నీకెందుకు అవసరం? నీకు మహిమ రావాలనా? దయ్యానికి మహిమ రావాలనా నీ ద్వారా అని చెప్పేసి ఏమన్నాడో తెలుసా? నహమానుకు వచ్చిన రోగం నీకు రావాలన్నాడు. హల్లెలూయా. నహమానుకు వచ్చిన రోగము నీకు రావాలా? ఎందుకంటే నువ్వు సంపాదన కోసం ఎగబడుతున్నావు, ధనం కొరకు ఎగబడుతున్నావు, సుఖం కొరకు ఎగబడుతున్నావు. ఇక్కడ ఏమన్నాడు ఇంకో 20, కాబట్టి నహమానుకు కలిగిన రోగము నీకును నీ సంతతికిని, ఒకరికి కాదు బిడ్డ, ఒక్కరితో విడిచిపెట్టాడు ఆయన విడిచిపెట్టాడు. ఎందులో ఉన్నా గుంజి తీస్తాడు ఆయన. తల మీదకి పెడితే ఎక్కడ తట్టుకోలేవు నువ్వు, నీ వల్ల కాదు, నీ వశం కాదు. ఆయన కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. ఏమన్నాడు తెలుసా? నీ సంతతికి సర్వకాలం అంతటి అందును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠరోగం కలిగి పోయాడు. ఏం రోగం కలిగిపోయాడు? కుష్ఠరోగం కలిగిపోయాడు. ఈరోజు ఎంతమంది ఈ ధనం కొరకు చూస్తున్నారు? ఇంకొక మాట అన్నాడు, 26 చదువుతా నేను. వానితో ఈ మనుష్యుడు తన రథముని దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? సంపాదించే సమయం ఇదేమన్నా? అంత్యక్రీస్తులో ఉన్నాం మనం. సంపాదించుకునే సమయం కాదు. వాడు వచ్చి నాతో ఒప్పందం చేసుకుంటాడట. ఏం ఒప్పందం చేసుకుంటాడంటే శాంతి ఒప్పందం చేసుకుంటాడట. ఎవడు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే ఎవరు? సాతాను. శాంతి అనుకుంటూ వస్తాడట. ప్రతి ఇంటికి అంతే వస్తాడు. శాంతి అంటాడట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. శాంతి ఒప్పందం చేసుకుంటాడట. నేను నీకు శాంతినిస్తాను, నాతో రా. చివరి గడియలో ఉన్నాం బిడ్డ, జాగ్రత్తగా ఉండాలి మనం. నాతో రా, నేను తీసుకెళ్తా, శాంతి నీకు, శాంతి ఒప్పందము అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇది సమయమా? సంపాదించుకునే సమయమా? నువ్వు బ్రతకాలి. ఇజ్రాయేల్ ప్రజలు అదే కూర్చున్నారు మోషే దగ్గరికి వచ్చి, మోసే మమ్మల్ని ఏందయ్యా, సంపాదన లేదు, ఆస్తి లేదు, మాకు చక్కటి తిండి లేదు. 40 సంవత్సరాలు నడిచొచ్చాడు, ఒక బట్ట మురికి పట్టలేదట వాళ్ళది. మరి అదంతా ఎవరు చేశారు? దేవుడు చేయలేదా? తానం లేదు, బోనం లేదు. 40 సంవత్సరాల నుండి వాళ్ళు నడుచుకుంటూ వస్తే బట్టలు జరిగిపోవా? అది చూస్తలేదు, దేవుడు చేసే సాయాన్ని చూస్తలేరు వీళ్ళు. సంపాదన, ఆస్తి, దేవుణ్ణి దూషించడం. ఈ నచ్చి ఏడుస్తున్నాడు ప్రభు దగ్గర. అయ్యా ఏందయ్యా ఈ శ్రమ, బాధ అనిపిస్తూ ఉంది కదా. కన్న బిడ్డలు చనిపోయినా, కన్న భార్య ఇడిచిపోయినా బాధ అనిపించేది, కానీ సంఘంలో నుండి మనిషి పోతే ఇక్కడ మస్తు బాధ అనిపిస్తుంది. నా దగ్గర రాకు, వేరే చర్చికి పో, నాకు అట్లా బాధ అనిపించేది. దేవుళ్ళు ఉండును. ఇది యేసయ్య రక్తంతో పెంచిన మనుషులం మనమందరం. ఇది మన శరీర బంధం కాదు, పేగు బంధం కాదు, కడుపు బంధం కాదు.
యేసయ్య బంధము. హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే ఈ సమస్త ప్రజలని ఇచ్చటకు మాంసం నాకెక్కడ ఉన్నదయ్యా, నేను ఎక్కడి నుంచి మీకు శాంతినివ్వాలి, ఎక్కడి నుండి మనశ్శాంతినివ్వాలి, ఎక్కడి నుండి మాంసం పెట్టాలా, ఎక్కడి నుండి మీ రోగములు తీరవాలా? దేవుని సన్నిధిలో మనం అందరం సమానస్తులమే కదా. నేను ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయాలి కదా. నేను తిరుగుతా, నేను రాను, నేను తిరుగుతా, నేను ఉండా, నేను పోతా, నేను తింటా, నేను తాగుతా, నేను అన్ని చేస్తా. దేవుని ప్రార్థన చేస్తే బాగా కాకుంటే నన్నేం చేయమన్నావు? ఆయన ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఎవరు? మోషే. ఇంకేమన్నాడు చూడు ఒక మాట. ఎక్కడికి వచ్చాం? నా దగ్గర ఎక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారయ్యా. చూసావా ఏం అడుగుతున్నారు? మాంసం. మాకు మాంసం కావాలా, మాకు చికెన్ కావాలా, మటన్ కావాలన్నయ్యా. నేను ఎక్కడి నుంచి చేయాలా? హల్లెలూయా. చూడు 14, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయవలనని కాదు కానీ నేను భరింపలేని భారము నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపువేయే అన్నాడు ఆయన. చూసావా ఎట్లా ప్రార్థన చేశాడు? ఇంత భారం నా వల్ల కాదయ్యా ఎస్సయ్యా, డైరెక్ట్ నన్ను చంపేసావు అనుకో టెన్షన్ పోద్ది అన్నాడు. ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా ఇట్లా? చేస్తే నీలో చేస్తాం కానీ బయట చేస్తామా? బ్రతకడానికి ఎంత దూరం ఎగబడతామన్నా? ఎక్కడి దాకా పోతామన్నా? మా అంటే ఢిల్లీ, మా అంటే బ్రతుకుతా అంటే అమెరికా వెళ్తావేమో, హాస్పిటల్ ఉన్నాయి పెద్ద అంటే. తర్వాత ఇంకెక్కడికి పోతామన్నా? ఎక్కడికి పోయినా మరణం తప్పదన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎంత బాధ నా మీద పెట్టిన ఎడలా నన్ను చంపు డైరెక్ట్. 15 కూడా నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు. ఈ బాధ అంతా నేను చూడలేనయ్యా, చంపే నన్ను. నా ప్రాణం బాగా బాధపడుచున్నదయ్యా, నన్ను చంపేయి. ఎక్కడి దాకా పోతే మరణాన్ని తప్ప తీసుకుంటావు? కేవలం చెప్పు, పరిగెట్టు, ఎగబడి చూద్దాం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే సిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. చివరి పల్లవి ఒకటి ఉంటుంది తెలుసా నీకు? పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. చూసావా? యేసు రక్తమే ఈ పాపానికి మందు. ఏంది? పరలోక రాజ్యంలో పాపలకి చోటు లేదు. జీవము గల దేవుని సన్నిధిలో మనము బ్రతకాల్సిన దినాలు ఉన్నాయి. ఇది సత్యలోకం కాదు, ఇది తాత్కాలికమైన లోకమే. ఇది నిజాయితీ జీవితం కాదు, నటన జీవితం. నిజ జీవితం పైనుంది. చచ్చిపోయిన వెంటనే మనం బాధపడతాం తెలుసా? హిందువులు దయ్యంగా పోలుస్తారు కదా, శవాన్ని చూడొద్దు, అది సైతాను, అది దయ్యము. కానీ క్రైస్తవ బైబిల్లో ఏమనుంది తెలుసా? అది పరిశుద్ధమైనది. ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి పోయాడు. నీ సొంతం ఇది అనుకున్నావా? నీ జీవితం ఇది అనుకున్నావా? నీ కుటుంబం ఇది అనుకున్నావా? నీ ఆస్తి అంతస్తు ఇది అనుకున్నావా? ఇది కొద్ది రోజుల వరకే ఈ సంతోషము, ఈ ఆనందం, ఈ ప్రేమ, ఈ అనురాగత జస్ట్ ఇంకో 20 సంవత్సరాలు. చివరికి జైలార్చింది అక్కడికి. అయ్యో మర్చిపోయాడు కదా అని చచ్చిన దగ్గర కూర్చొని ఏడుస్తాం, తప్పకుండా అందరం ఏడుస్తాం, తప్పు కాదు. కానీ చచ్చిపోయిన మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా నీకు? చెప్పండి, ఏమనుకుంటున్నాడు చచ్చిపోయిన మనిషి?
నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి పోతున్నా, అంటే నేను వచ్చిన స్థలానికి. ఈరోజు పూసుబెల్లి నుండి వచ్చారు, వీళ్ళు పూసుబెల్లి పోతే వీళ్ళకి సంతోషమా బాధనా చెప్పండి? ఇందారం వాళ్ళకు ఊరు కాదు కదా, ఇందారం వాళ్ళ ఇక్కడ ఉండలేరు కదా. తాత్కాలికంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు ప్రార్థన చూసుకోవడం. ప్రార్థన అయిపోగానే అడిగిపోవాలి, నీ జీవితం అయిపోగానే అడిగిపోవాలి. అప్పుడు తెలుస్తుంది. యేసుక్రీస్తు కొంచెం పోయి ఎక్కడ ఇస్తారో తెలియదు, అప్పుడు సమాధానం ఎవరు చెప్తారో నీ పక్షమున. అందుకే ఓ పాటలో ఉంటుంది కదా, ఒకరోజు ప్రభు ముందు నిలబడి నువ్వేం జవాబులు ఇవ్వాలా. సరగమా నరకమా ఇప్పుడే నిర్ణయం చేయాలి. ఏందనుకుంటున్నావు? లోకం మీద కష్టాలు వస్తున్నాయక్క, లోకం మీద చెడ్డ బీమారులు వస్తున్నాయక్క, లోకం మీద పెద్ద పెద్ద వ్యాధులు వస్తున్నాయక్క, లోకం మీద అన్ని విధాల భారములు, నిందలు, అవమానాలు క్రైస్తవుల మీద అంత ధూము దుల్లి మొత్తం క్రైస్తవుల మీద కూర్చుంటారు. జాగ్రత్తగా ఉండండి, యేసుక్రీస్తులో చనిపోండి. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రజల్ని బాగా బాధ పెడతా ఉంటే మోషే ఏడుస్తున్నాడు తెలుసా. నా కంటికి నీరు రానియకండి ప్లీజ్, దయచేసి ప్రార్థన చేద్దాం. మీలో బాగలేకుంటే ప్రార్థన చేద్దాం, కుమ్మగూడి ప్రార్థన చేద్దాం. మోసే మా జీవితాలను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నప్పుడు మోసే మోకాళ్ళ మీద కూర్చొని నన్ను ఉంచకి లోకంలో. ఏలియా కూడా అట్లా ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి, ఒక వాక్యాన్ని చూసి మనం ప్రార్థన ముగించుకుందాం, సమయం లేదు నాకు కూడా. ఒకే ఒక వాక్యము, ఒకటవ రాజులు 19:4 వచనం చదువు. 19:4. और आप जंगल में एक दिन के मार्ग पर जा कर एक झाऊ के पेड़ के तले बैठ गया। वहाँ उसने यह कहकर अपनी मृत्यु मांगी कि हे यहोवा, बस है सब मेरा प्राण ले ले, क्योंकि मैं अपने पुरखाओं అయితే హల్లెలూయా. నేను చదువుతా చూడండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై. ఎవరు? ఎలీషా. ఇంతకుముందు చెప్పాం కదా, గేయాజీ ఎలీషా అని ప్రవక్త, ఆయనను మోసం చేసిన ఎలీషా. ఆయన ఒక బద్రీ చెట్టు కింద, ఏలియా ఆయన బద్రీ చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై. ఎందుకు మా బద్రీ చెట్టు కింద కూర్చున్నాడు? ఆయనని తరుముతూ ఉన్నారు చంపడానికి. యేసుక్రీస్తు యొక్క ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు భూమి మీద. ఆయన మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది భూమి మీదకి. చూసావా ఆయన ఎంత పెద్ద గొప్ప ప్రవక్త, అవునా కాదా? మరి ఆయనని ఎందుకు తరుముతున్నారు? దేవుడు లేడా? హల్లెలూయా. ఒక బద్రీ చెట్టు కింద ఒక రోజంతా అరణ్యములు ఎగబడి ఒక స్థలములో ఒక చెట్టు, మంచి చెట్టు కింద కూర్చొని మరణం అంతగా బాధపడుచున్నాడు. అయ్యా ఏందయ్యా, నేను ప్రార్థన చేస్తే వర్షం ఇచ్చావు కదా, నన్ను కాపాడచ్చు, నన్ను ధర్ముతున్న వాళ్ళని చంపేయి అంటే చంపుతాడా దేవుడు? చెప్పండి. నన్ను చంపు అన్న ప్రార్థన దేవుడై తినడాన్ని, ఇదొక్క మాట చెప్తున్నా. దీనికి జవాబు ఇయ్యడు ఆయన. ఏమంటున్నాడు? మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నన్ను ఎక్కువ వాడను కాను,
ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోవా అని ప్రార్థన చేశాడు. చూడు బైబిల్లో, నా పితరుల కన్నా నేను గొప్పవాడినేం కాదయ్యా. అబ్రాహాము, మోసే, ప్రజలు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ప్రవక్తలు, పెద్ద పెద్ద దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మనుషులు. వాళ్ళకన్నా నేను ఇంత గొప్పవాడినయ్యా. నా వల్ల అయితే లేదు ప్రభువా, నా ప్రాణం తీసుకో. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఉన్నాడా లేడా? ఆయన ప్రార్థన చేస్తే, ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి అహాబు దగ్గర వెళ్ళి చెప్పాడు, అహాబు, ఈ దేశం మీదకి 3 సంవత్సరాలు కరువు వస్తుందయ్యా అని. ఎవరు చెప్పారు? ఈయనకు దేవుడు చెప్తే అడబోయి చెప్పాడు. అలాంటి వ్యక్తికి మరణం వచ్చేసింది. నన్ను తీసుకో, నన్ను తీసుకో, నేను మరణించాలా, నేను బ్రతకూడదు, నాకు ఈ శ్రమ వద్దయ్యా, ఈ దుఃఖం వద్దయ్యా, ఈ బాధ వద్దయ్యా, ఈ ఓర్పు వద్దయ్యా. అట్లానే ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దగ్గర కూర్చొని. మోషే ప్రార్థన చేయలేడా, నన్ను చంపు? చెప్పండి, 2 ప్రవక్తలు మనం ఈరోజు చూస్తున్నాం. వాళ్ళు ఏమన్నా తొలగిపోయారా? తిరిగారా? దేవుని మీద తిరుగుబాటు చేశారా? మీ బాధ ఉంటే చెప్పండి దేవునికి. దేవుడు మోషే నన్ను చంపు అన్నప్పుడు చంపేశాడా? మరి ఏం చేశాడు? 16వ వచనం చదువుతున్నా, సంఖ్యాకాండం 11:16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు. ఇంత ప్రార్థన చేసినాక అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? జనులకు పెద్దలనియు అధిపతులనియు నేను ఎరిగిన ఇజ్రాయేల్ పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నాతో కూడా నిలువబడవలెను. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నువ్వెందుకు చింతపడతావయ్యా, నేను చంపను. చూసావా, నేను చంపను. నువ్వు చావడం ఆయనకి ఇష్టం లేదు. ఏమన్నాడు? నువ్వు నాకు కోసం 70 మందిని తీసుకురా, నీకు నేను వాళ్ళని నియమిస్తాను నీతో పాటు ఉండడానికి. ఎంతమందిని? 70 మందిని పంపించేశాడు. ఎంత బాధలో ఆయనకి ఎంత సహకారాన్ని ఇచ్చాడు. విడిచిపెట్టాడా? నువ్వే మొయ్యి అన్నాడా? నీ మీనే పెడతా అన్నాడా? నువ్వు చావు అన్నాడా? నువ్వు మొయ్యాలే మోషే అన్నాడా? మరి అనలే. బాధపడక మోషే, నీ దుఃఖం నాకు అర్థమైంది. 70 మందిని నువ్వు తీసుకొని రా నా గుడారంలోకి, వాళ్ళని నాయకులుగా నిలబెడతా నీతో పాటు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. శక్తులకు భయపడుతున్నావా? మంత్రాలకు భయపడుతున్నావా? వ్యాధులకు భయపడుతున్నావా? రోగములకు భయపడుతున్నావా? బీమార్లకు భయపడుతున్నావా? దేనికి భయపడకు. దేవుడు కంపల్సరీ న్యాయము చేస్తాడు. ఇది నీ తాత్కాలికమైన లోకమే, ఇది పూర్తి లోకం కాదు. తిరిగి మనం పోవలసింది ముంగటున్నది. జాగ్రత్తగా దేవునిలో ఉండి, దేవునిలో మనం మరణమగునంత వరకు ఆయనలో మరణించడానికి ప్రయత్నం చేయాలి. లోకలు ఎన్నో చెప్తారమ్మా, లోకల మాటలు ఎవరు వినొద్దు. నీ సత్య దేవుణ్ణి నువ్వు చూసుకో. నువ్వు మోకాళ్ళుని అడుగు, గంటల తరబడి ప్రార్థన చేయి. దేవుడు కంపల్సరీ న్యాయం చేస్తాడు. మీకు ఆరోగ్యం బాగలేకుండా 3 రోజులు ప్రార్థనలు పెట్టండి మీ కుటుంబంలో. మాకు తిండి తిప్పాలు పెట్టద్దు, మేము ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాం మీకోసం. అయ్యా మాకు ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది, రా ఒక 3 రోజులు ప్రార్థన పెట్టు నా ఇంట్లో, నేను చేస్తాం. దయచేసి దేనికి మీరు భయపడాల్సిన అవసరము లేదు. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక. సతీష్ అన్న చిన్న ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు.